యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇక ప్రభు అయితే అనేక ప్రాంతాలు చూపించడము చాలా సంతోషం ప్రియులారా. మనం పరలోక రాజ్యంలో అనేక ప్రాంతాల గురించి తెలుసుకున్నాము, నరకము గురించి తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు మనం తెలుసుకునేది మధ్యాకాశం గురించి. ఇక ప్రభు అలా వెళుతూ ఉన్నారు ప్రియులారా. ప్రభు వెనకాలే ఇంకా ఆ బంగారపు వస్త్రం వేసుకున్న సమూహము, వెనక తెల్లటి వస్త్రం వేసుకున్న సమూహము ఇలా వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఆ పైభాగాన కొన్ని వేల కోట్ల దేవదూతల సమూహము పైన ఆనందముతో సంతోషముతో వారు పైభాగమున మరి వెళ్తూ ఉన్నారు. ఇక ఒక బంగారపు పుష్పములు రాలుతూ ఉన్నవి. ఒక చక్కటి గానము ప్రియులారా. ఎక్కడి నుండి వస్తుందో ఆ గానము, కానీ ఎంత చక్కటి గానము. ఇక అలా వెళ్ళిపోతున్నారు. ప్రాంతాలు, ఎన్ని ప్రాంతాలు, ఇక ఆ ప్రాంతాలను మనం వివరించలేము ప్రియులారా. నేను చూడని ప్రాంతాలు కూడా ఎన్నో ఉన్నవి. అన్ని ప్రాంతాలు అలా వెళుతూ తిరుగుచు ఆనందము చేత, సంతోషము చేత, మహాగానముల చేత అలా వెళుతూ ఆ పరలోక పట్టణం ఎంత ఉందో నాకైతే తెలియదు ప్రియులారా. ప్రభు ఎందుకు చూపించారో తెలియదు, కానీ మరలా ఆ మధ్యాకాశం స్థలములోనికి వారంతా చేర్చబడ్డారు. వారు అలా చేర్చబడ్డాక ఇక నా కనులు అలా మూయబడి ఉన్నవి. నాకొక్క అలా కళ్ళు మూయబడి ఉన్నవి. ఒక స్వరము, ఎంత పెద్ద స్వరమో వినపడుతూ ఉంది. మరలా ఇక వివాహోత్సవ సమయము ఆసీనమైనది అని మరలా స్వరం వినపడుతుంటే వెంటనే మరలా ఒక బంగారపు పుష్పములు రాలుతూ ఉండగా అందరూ కూడా ఇక అక్కడ విందు చేయుచున్నారు. మొత్తం అందరూ పరిశుద్ధులైన వారు ఇక ఆ పట్టణములో ఇక మరి మొట్టమొదటిగా పెళ్లి కుమార్తె వస్త్రములు ధరించుకున్న వారందరూ ఆ బల్లపై మరి భుజించుటకు కూర్చొని ఉన్నారు. అలా కూర్చొని భుజించుట ఆనందముతో సంతోషముతో జరుగుతున్నది. ఎటు చూసినా ఇక ఇసుక రేణువులు ఎలా ఉంటాయి అట్లా కొన్ని కోట్ల ఒక సమూహముగా కనపడుతూ ఉన్నారు. అలా నేను చూస్తూ నా యొక్క దర్శనంలో చూస్తూ ఉన్నాను. ఇదంతా కూడా కేవలము దర్శనం. నా ఆత్మని ప్రభు అక్కడ తీసుకువెళ్ళి నా కనులపై చెయ్యి పెట్టినప్పుడు ఒక దర్శనము మాత్రమే, ఇది దర్శన రూపంలో చూపించారు. ఎందుకంటే జరగలేదు కాబట్టి ఇక ఆ దర్శన రూపంలో చూపిస్తూ ఉన్నారు ప్రభు. ఇక అందరూ కూడా సంతోషంతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అలా ఆనందపడుతూ ఉండగా ఇక మరలా ఒక గొప్ప స్వరము, ఎంత పెద్ద స్వరము. ఆ స్వరము, ఇక సమయము ఆసన్నమై ఉన్నది, తీర్పు సమయము అని చెప్పుచు ఒక స్వరము గట్టిగా వినిపించింది. వెంటనే మరి నా కనుల మీద ఉంటున్న చెయ్యి ప్రభు ఇలా తొలగించగానే మరలా కళ్ళు ఓపెన్ చేయగా ప్రభువారు ప్రక్కనే ఉన్నారు. ఏంటిని అలా చూస్తున్నాను, ఏమిటి దర్శనం అనుకున్నాను. ప్రభు అంటున్నారు, మరలా నీవు కనులు మూయి అన్నారు. ఇక ప్రభు నా కనులపై హస్తము పెట్టలేదు, కానీ నేను కనులు మూసినప్పుడు వెంటనే ఇంకొక దర్శనము. మరి ఆ యొక్క స్థలములో ఆ యొక్క 7,000 సంవత్సరాల పరిపాలన, మరి ఆ యొక్క మధ్యాకాశంలో విందు, మరి ఆ విందులో పాల్గొనుట, ఆ విందులో ఆహారము భుజించుట, వారు సంతోషముతో మరి ఆ పట్టణం అంతా తిరిగి రావుట ప్రియులారా. నా కనులు ఇలా ఎప్పుడైతే ప్రభు మరి చేయి తీసేశారో, నా కనులు ఓపెన్ చేశాక మరలా నన్ను కనులు మూయమన్నారు. కనులు మూసాక ఒక చిన్న మాటగా నేను చెప్తూ ఉన్నాను. ఒక స్వరము వినిపించినది, ఇదిగో కుమార్తె, నీవు చూస్తున్నదంతయు ఇంకా జరగలేదు అని ఒక స్వరం వినిపించింది. అలా నేను చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు నేను దర్శనంలో చూస్తూ ఉన్నది జరగలేదు అని ప్రభు నాకు చెప్తున్నారా? ఏమిటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. నేను అలా మరలా కళ్ళు తీసి ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఒక మాట చిరునవ్వుతో, కుమార్తె, అవును, నీవు వినిన స్వరము, ఆ స్వరము నీతో మాట్లాడిన స్వరము,
అదిగో మొట్టమొదటిగా నీతో మాట్లాడిన స్వరము, ఇదిగో నీతో నేను మాట్లాడిన మాట. అవును కుమార్తె, ఇప్పుడు నువ్వు చూసినది ఇంకా జరగలేదు. నీవు దర్శన రూపకంగా ఈ స్థలమును చూసి ఉన్న ఇదంతా కూడా జరిగించబడలేదు. ఇది జరిగించబడలేదు కుమార్తె. కానీ సంచరించి ఉంటున్న సమయము 7,000 సంవత్సరములు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము చివరి మాటగా 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 7,000 సంవత్సరములు ఆ యొక్క మధ్యాకాశములో మరి ఆ యొక్క వారు వివాహోత్సవముగా ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డాక ఆ ప్రాంతమంతా పరలోక పట్టణమంతా కూడా ఆ యొక్క ప్రాంతమంతా కూడా ఆనందంతో సంచరించుట, 7,000 సంవత్సరములు సంచరించుటని ప్రభు చెప్పుట చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. చూడండి, 7,000 సంవత్సరములు కొనిపోబడిన జనాంగమునకు 7,000 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తరువాత ఆ మధ్యాకాశంలో విందు భుజించుట, విందును మన కోసం సిద్ధపాటు చేయట. కొంతమంది అనుకోవచ్చు, అదేమిటి విందు? అక్కడ ఆకలి దప్పుకలు ఉండవు కదా, అక్కడ ఎలా విందు జరిగించబడుతుంది అనే ఒక సందేహం కూడా మీకు రావచ్చు. కానీ మనము కొనిపోబడినప్పుడు శరీరంతో వెళ్తున్నాం, శరీరంతో వెళ్ళి ఒక ప్రాంతంలోనికి వెళ్ళిపోతున్నాం. ఆ ప్రాంతంలో ఉండట్లే, శరీరాన్ని దాల్చుకొని మట్టి శరీరాన్ని వెళుచూ ఉన్నాం మనం. అలా వెళ్ళిపోతుండగా ఒక పొర వంటిది మన నుండి మైనంలాగా కరిగిపోవుట, ఆ పరిశుద్ధ పట్టణానికి మనం చేర్చబడతాం. మనకి 7 పొరలుగా ఉంటాయి శరీరంలో. మరి ఒక పొర మాత్రం వెలుచుండగా ఒక మైనంలాగా కరిగిపోతుంది ప్రియులారా. అలా మనము వెళ్ళిపోయాక ఆ స్థలములో మరి మన శరీరం దాల్చుకున్నాం కదా, మరి శరీరంతో కదా భుజించేది. అక్కడ ఒక సమయంలో నరుల యొక్క ఆత్మలు ద్రాక్షారసము, రొట్టె ఇవన్నీ సిద్ధపాటు చేస్తున్నప్పుడు దేవదూత నేను అడిగాను, ఇదేమిటి నరులైన ఆత్మలైన వారు చేస్తున్నారు, మీరు చేయవచ్చు కదా అన్నాను. అన్నప్పుడు ఆ దూత చెప్పాడు, లేదు లేదు, మేము మహిమతో చేయబడిన వారము. నరులు భుజించే ఆహారము, నరులే ఆహారమును చేయుట, అది మేము చేయకూడదు. మేము మహిమతో చేయబడ్డ వారము, మీ ఆహారాన్ని మేము ఏర్పాటు చేయకూడదు అని చెప్పడము నేను విన్నాను ప్రియులారా. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే వారు మహిమతో చేయబడ్డారు, కానీ మనము దేవుని స్వరూపములో ఆయన ఇష్టపడి మనం చేసుకున్నాడు. మరి మన ఆహారాన్ని, మరి నరులు భుజించే ఆహారాన్ని నరుల చేతనే దేవుడు ద్రాక్షారసము, రొట్టె, చేపలు ఇవన్నీ కూడా తయారు చేయించుట, అవి సిద్ధపాటు చేయుట, అవన్నీ కూడా ఒక స్థలంలో దాచిపెట్టుట, ఇవన్నీ కూడా మధ్యాకాశంలో మనం శరీరము దాల్చుకొని వెళ్ళాక విందు ఏర్పాటు చేయుట, ఆ విందులో పెళ్లి కుమారుడి యొక్క విందులో పాల్గొనుట ధన్యులు. ప్రకటన గ్రంథంలో రాయబడిన రీతిగా మరి అక్కడ మనమందరము పాల్గొనుట ఎంత ధన్యమైన కరమైన విషయం ప్రియులారా. ఎంతోమంది ఈ కృపని కోల్పోతున్నాము. ఎంతోమంది, కొన్ని వేల కోట్ల జనాంగము కోల్పోయి నరకంలో కాలుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన కోసం ఎన్నో సిద్ధపాటు చేశాడు. మనమే చేతులార కోల్పోతున్నాం. ఎన్ని సిద్ధపాటు, దేవుడిచ్చిన కృపని మనం ఆశీర్వాదాలు కోల్పోతూ, దేవునికి దూరముగా ఉంటూ, శ్రమల కొలిమిలో పడుతూ, శ్రమలను అనుభవిస్తూ చనిపోయి నరకంలో పడుతున్నాం. నేను శ్రమ పడకుండా ఉండటం కోసమే ఈ భూమి మీద అన్నీ సిద్ధపాటు చేశాడు, ఆ పరలోకంలో అన్నీ సిద్ధపాటు చేశాడు. ఎన్ని సిద్ధపాటు ప్రియులారా, అవి ఎన్నో ప్రాంతాలు. నాకైతే కొన్ని ప్రాంతాలు చూపించాడు, కొన్ని వేల కోట్ల మరి ప్రాంతాలు, స్థలాలు, అసలు వర్ణించలేము మనం. అంత బంగారము, ఆ యొక్క ఎంత బంగారంతో మెరుస్తున్న ఆ ప్రాంతము, ఆ స్థలము, ఆ బల్లాలు, బంగారపు విందు బల్ల, బంగారపు గ్లాసెస్, బంగారపుతో చేయబడిన ప్రతిదీ కూడా బంగారంతో చేయబడినవి. ఏది కూడా అంత బంగారమే.
బంగారపు వస్త్రం, ఎంత ఆనందమైన పట్టణం. ఆ పట్టణంలో అడుగుపెట్టాక ఎందుకు ఈ భూమి, ఈ లోకములో ఎందుకు జీవించాలి అనిపిస్తుంది ప్రియులారా. కానీ తప్పదు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం వరకు మనం బ్రతకవలసి ఉన్నది కాబట్టి మన జీవితంలో ఆయన ఇచ్చిన సమయం వరకు మనము జీవించాలి. కాబట్టి మరి ఇచ్చిన సమయం వరకు కూడా ఆయన కృపలో, ఆయన మాట ప్రకారం నడుస్తూ, శ్రమను భరిస్తూ, మరి దేవుడు చెప్పిన ప్రతి విధమైన రీతిలో మనం ముందుకు కొనసాగినట్లయితే మనము కూడా ఆ విందులో, ఆ స్థలములో, ఆనంద పట్టణములో మనం చేర్చబడతాము. ఆనందమైన నిత్యరాజ్యంలో నిత్యము ఉండేది అక్కడ. ఇక్కడేముంది ప్రియులారా? ఉంటే మనం కొంతకాలం మాత్రమే బ్రతుకుతాం, తర్వాత మనము ఈ భూమి మీద ఉండలేము. కాబట్టి ఉన్నంత కాలములో మనం దేవునితో ఉంటే ఇక్కడ ఆశీర్వాదాలు, సంతోషం, పరలోకాన్ని పొందుకొని ఆ పరలోక రాజ్యంలో మనం కూడా సంతోషంగా నిత్యం ఉండే నిత్యరాజ్యంలో ఆనందంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులుగా మార్చబడి దేవుని ప్రకారం, దేవునికి ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోవాలని తల్లిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.